ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువు, అమరత్వ గురు అయిన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలోని సమస్త సృష్టికి, సృష్టిలో ఉన్న యావత్ కాంతి స్వరూపులకి, కాంతి మాస్టర్స్కి, అమరత్వ గురువులకి, ఇమోటల్ మాస్టర్స్కి నా యొక్క స్వయానికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి లక్ష్మీ మేడంకి సాధారణంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. లక్ష్మీ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి మరియు రామ్తా మాస్టర్ గారికి, ఓషో మాస్టర్ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు సృష్టికర్త ఇంగ్లీష్ లేడీ గురు స్వప్నేశ్వరి మేడం గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి మరియు నా స్వయానికి వర్తమాన క్షణంలోని సమస్త ప్రాణకోటికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. Thank you very much. మేడం కొంచెం ఇప్పుడు ఎక్కువైంది. అవునా, సరే ఫ్యాన్ ఆపేస్తాలేండి, అంతే ఉంది, ఎక్కువ తక్కువ ఏం లేదు, నేను ఆపుతాలేండి. అయ్యో మేడం, బర్రని వచ్చింది సౌండ్ ఒకేసారి. మేడం మీకు ఉండడానికి రాదు కదా? ఎస్ థ్యాంక్ యూ మేడం. మనం చదవబోయే బుక్ ఓషో మాస్టర్ ప్రేమ పెళ్లి. అందులో భాగంగా శ్రీ భావ ప్రాప్తి సంపూర్ణం. ప్రియతమ ఓషో, ఒక పురుషుని అన్యోన్యతలో పూర్తిగా నియంత్రణ కోల్పోవడం వల్ల ఏర్పడ్డ భయం వల్ల నేను జైల్లో ఉన్నట్లుగానే ఎంతగానో భావిస్తున్నాను. ఈ రెచ్చిపోయే ఆడతనం లోపల బంధించబడి ఉంది. ఎప్పుడైనా ఆమె బయటకు వచ్చినప్పుడు పురుషులు మామూలుగానే గాబరా పడిపోతారు. కాబట్టి ఆమె సుషుప్తావస్థలోకి వెళ్ళి జాగ్రత్తగా మసులుకోవడం కారణంగా పూర్తిగా నిరుత్సాహపడిపోతుంది. అన్యోన్యత వల్ల ఏర్పడ్డ ఈ భయం గురించి దయచేసి ప్రసంగించండి. శాంతం లాని. మానవాళి, ముఖ్యంగా స్త్రీలు అనేక రుగ్మతలతో బాధపడతారు. ఇంతవరకు చలామణిలో ఉన్న అన్ని నాగరికతలు, సంస్కృతులు మానసిక రుగ్మతతో ఉన్నవే. అవి కనీసం వాటి రుగ్మతను తెలుసుకునేందుకు కూడా ఎప్పుడూ ధైర్యం చేయలేదు. మీ రుగ్మతను మీరు గుర్తించడమే మొట్టమొదటి చికిత్స. ముఖ్యంగా స్త్రీ పురుషుల మధ్య ఉన్న బాంధవ్యం అసహజంగా ఉంటూ వచ్చింది కూడా. కొన్ని నిజాలు గుర్తించుకోవాలి. ముందుగా, పురుషునికి ఒకే ఒకసారి భావప్రాప్తి చెందగలిగే శక్తి మాత్రమే ఉంది. కానీ స్త్రీ అలా కాదు, ఆమె అనేక సార్లు భావప్రాప్తి చెందగలదు. ఈ వ్యత్యాసమే పెద్ద సమస్యను సృష్టించింది. పెళ్లి, వైవాహికత్వం వంటి వాటిని వారిపై వెయ్యకపోతే ఎలాంటి సమస్య వచ్చి ఉండేది కాదు. బహుశా అది ప్రకృతి ఉద్దేశం కాదనిపిస్తుంది. పురుషునికి స్త్రీ అంటే భయం. ఎందుకంటే ఆమె ఒక్కసారి భావప్రాప్తి చెందేందుకు ఆమెను ప్రేరేపిస్తే ఆమె కనీసం 5-6 సార్లు భావప్రాప్తి చెందేందుకు సిద్ధంగా ఉంటుంది. ఇక ఆమెను తృప్తిపరచడం అతని వల్ల కాదు. అందుకే స్త్రీకి ఒక్కసారి కూడా భావప్రాప్తి కలిగించకూడదని, అసలు అలాంటిది ఒకటి ఉంటుంది అనే భావనను ఆమె నుంచి తొలగించేయాలని మార్గాన్ని కనుక్కున్నాడు. రెండవది, పురుషుని కామవాంఛ స్థానికం, అది జనానాంగానికి అపరిమితం. అదే స్త్రీ విషయంలో అలా కాదు. ఆమె కామవాంఛ, ఆమె ఆసక్తి శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. శరీరం అంతా. ఒక్క నిమిషం మాస్టర్స్.
ఆమె కామవాంఛ ఆసక్తి శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. శరీరం అంతా వేడెక్కి సిద్ధపడేందుకు చాలా సమయం పడుతుంది. కానీ పురుషుడు దానికి ముందే భూగించేసి పక్కకు తిరిగి పడుకొని గుర్రు పెట్టేస్తాడు. భావప్రాప్తి ఆనందం ప్రకృతి సిద్ధమైన విలువైన బహుమతి. ప్రపంచవ్యాప్తంగా అనేక లక్షల మంది స్త్రీలు వేల సంవత్సరాలుగా దాన్ని తెలుసుకోకుండానే జీవించి మరణించేస్తున్నారు. పురుషుని ఆహానికి అదొక రక్షణ. స్త్రీకి మొత్తం శరీరాన్ని ఉత్తేజపరిచే సరస సల్లాపాలు చాలాసేపు కావాలి. అప్పుడే ఆమెలోని ఇంద్రియాల ప్రేరణ వల్ల మొత్తం శరీరం అంతా జలధరింపుకు లోనవడం ప్రారంభిస్తుంది. అయినా అప్పుడు కూడా ప్రమాదం. ఎందుకంటే ఆమెలోని బాహుభావ ప్రాప్తుల సామర్థ్యంలో ఎలా వేగాలి. శాస్త్రీయంగా చూసినట్లయితే స్త్రీ పురుషులిద్దరు సెక్స్ అంత గంభీరంగా పరిగణించాల్సిన పని లేదు. స్నేహితులను ఆహ్వానించి ఆమెకు కావలసిన భావప్రాప్తులను కలిగించడమో లేక వైబ్రేటర్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. కానీ ఈ రెండింటితోనూ సమస్యలే. మీరు వైబ్రేటర్ ను ఉపయోగించినట్లయితే అది స్త్రీకి కావాల్సిన భావప్రాప్తులను ఇస్తుంది. ఒకసారి ఆమె వైబ్రేటర్ రుచి చూస్తే పురుషుణ్ణి చేరనివ్వదు. ఎందుకంటే దాని ముందు అతని జననాంగం చాలా చిన్నదిగా కనపడుతుంది. పోనీ ఈ పని కానిచ్చేందుకు స్నేహితులను పిలిస్తే కొంపలు అంటుకుంటాయి. కాబట్టి రతికేలిలో స్త్రీ కదలకుండా ఉండే సులభమైన మార్గాన్ని పురుషుడు కనుక్కున్నాడు. ఆమె కింద శవంలో పడుకొని ఉంటుంది. పురుషునిలోని స్ఖలనం మహా అయితే 2-3 నిమిషాలు మాత్రమే. ఆ కాసేపట్లో ఆమె ఏం కోల్పోయిందో కూడా ఆమెకు తెలియదు. పిల్లలను కనే విషయంలో భావప్రాప్తి ఎలాంటి అవసరం లేదు. కానీ ఆధ్యాత్మిక ఎదుగుదల విషయంలో మాత్రం భావప్రాప్తితో అవసరం ఉంది. నా అంచనా ప్రకారం భావప్రాప్తి ఆనందమే మానవాళి తొలి రోజుల్లో ధ్యానం గురించి ఆలోచించేలా చేసింది. అది భావప్రాప్తి కన్నా కాస్త మెరుగైన, మరింత సాంద్రమైన, మరింత జీవంతో కూడుకున్నది. అత్యంత అద్భుతమైన ఆనందానుభూతి మీలోనూ దాగుందనడానికి ప్రకృతి ఇచ్చే సూచనే భావప్రాప్తి. అది అలాంటి రుచిని మీకు అందిస్తుంది. తర్వాత మీరు దాని వెంట పడతారు, దానికోసం వెతుకుతారు. భావప్రాప్తి స్థితి అనేది ఒకటి ఉందనే విషయాన్ని ఈ మధ్యనే గుర్తించారు. మానసిక శాస్త్రవేత్తలు ఈ శతాబ్దంలోనే మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. మనోవిశ్లేషణ, ఇతర మనోవైజ్ఞానిక సిద్ధాంతాల ద్వారా తేటతెల్లమైన విషయం ఒకటే: స్త్రీ ఆధ్యాత్మికంగా ఎదగకుండా అడ్డుకోబడింది. కేవలం ఇంటి పని మనిషిగానే ఉండిపోయింది. పిల్లలను కనేందుకు పురుషుని స్ఖలనం సరిపోతుంది. కాబట్టి శారీరక దృష్ట్యా సమస్య లేదు. కానీ మనసుకు సమస్య ఉంది. మరీ విసిగిస్తారు, వేధిస్తారు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు. ఎందుకంటే వారి జన్మ హక్కు ఏదో అణగదొక్కబడిందని వారు భావించడమే. కానీ అదేంటో కూడా వారికి తెలియదు. పాశ్చాత్య దేశాలలోని యువతరం మాత్రమే భావప్రాప్తి గురించి తెలుసుకున్నారు. యువతరం ఆనంద పారవశ్యం, సత్యాన్వేషణ వైపు వెళ్ళడం కాకతాళీయం కాదు. ఎందుకంటే భావప్రాప్తి క్షణికమైనది అయినప్పటికీ అది అతీతమైన దాని గురించి ఒక దర్శనాన్ని కలిగిస్తుంది. భావప్రాప్తిలో 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, ఎప్పుడు గందరగోళంగా ఉండే మనసు ఒక క్షణం ఆలోచన రహిత స్థితికి చేరుకుంటుంది. రెండవది, కాలం ఆగిపోతుంది. ఆ ఒక్క క్షణం భావప్రాప్తి ఆనందం ఎంత గొప్పగా, ఎంత సంపూర్ణంగా ఉంటుందంటే అది శాశ్వతత్వానికి సమానం అవుతుంది. ప్రకృతికి సంబంధించినంత వరకు ఈ 2 విషయాలు అద్భుతమైన ఆనందాన్ని ఇస్తాయని మనిషి తొలినాళ్లలోనే తెలుసుకున్నాడు. చాలా సులభమైన తర్కబద్ధమైన ముగింపు ఏంటంటే, ఒకవేళ గందరగోళంగా ఉండే మీ మనస్సును మీరు నిలవరించగలిగినప్పుడు అది ఎంత నిశ్శబ్దం అవుతుందంటే అన్ని విషయాలు ఆగిపోతాయి. కాలం కూడా. అప్పుడు మీరు ఒక కామవాంఛ బయటపడతారు. ఎదుటి వ్యక్తి పైన, అంటే స్త్రీ పైన లేదా పురుషుని పైన మీరు ఆధారపడక్కర్లేదు. మీ ధ్యాన స్థితిని మీరు ఒంటరిగానే చేరుకోగలరు. భావప్రాప్తి క్షణం కన్నా ఉండదు, కానీ ధ్యానం 24 గంటలు ఉండగలదు. గౌతమ బుద్ధుని లాంటి వ్యక్తి తన జీవితంలోని ప్రతి క్షణాన్ని భావప్రాప్తి ఆనందంలోనే గడుపుతుండుంటాడు. దానికి సెక్స్ తో పని లేదు. ఎందుకంటే అది చాలా కొద్ది మంది స్త్రీలకే జ్ఞానోదయం అయిందని నన్ను పదే పదే అడుగుతూనే ఉంటారు. దానికి ఉన్న కారణాలలో అతి ముఖ్య కారణం, వారెప్పుడు భావప్రాప్తిని అనుభవించలేదు. ఆ అనంత ఆకాశాన్ని చూసేందుకు వారెప్పుడు కిటికీ తెరవనే లేదు. వారు ఏదో అలా జీవిస్తూ పిల్లల్ని కని చనిపోయారు. పిల్లల్ని పుట్టించే కర్మాగారాల్లాగా వారి శరీరాలని పురుషులు ఉపయోగించుకున్నారు. తూర్పు దేశాలలో ఇప్పటికీ భావప్రాప్తి అంటే ఏమిటో తెలిసిన స్త్రీ దొరకడం అనేది చాలా కష్టం.
నేను చాలా తెలివైన చదువుకున్న సంస్కారవంతమైన స్త్రీలను ఈ విషయం గురించి అడిగితే అసలు దాని గురించే తెలియదని వారన్నారు. తూర్పు దేశాల భాషల్లో ఆర్గాజం అనే పదాన్ని అనువదించడానికి సరైన మాట లేదు, ఎందుకంటే దాని అవసరం లేదు కదా. వ్యభిచారులు మాత్రమే సెక్స్ ను అనుభవిస్తారని పురుషుడు స్త్రీకి బోధించాడు. వాళ్ళు మూలుగుతారు, అరుస్తారు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు, మీరు మర్యాదస్తులు, అలాంటివి మీరు చేయకూడదు అంటాడు పురుషుడు. అందువల్ల పైకి వ్యక్తపరచలేని అనుభూతిని లోపల అణిచివేసుకుని బిగుసుకుపోయిన స్త్రీ తనను వాడుకుంటున్నారనే అవమానాన్ని అంతర్గతంగానే భరించింది. సంయోగానంతరం భర్త గుర్రు పెట్టి నిద్రపోతుంటే తాము ఏడ్చేవారమని చాలా మంది స్త్రీలు నాతో అన్నారు. స్త్రీ దాదాపుగా ఒక సంగీత వాద్య పరికరం లాంటిది. ఆమె శరీరం అత్యంత సున్నితమైంది, దాన్ని స్పందింపజేయాలి. అందుకు శరీరం అంతా ఉత్తేజపరిచే సరసహల్లాపాలు అవసరం. సంయోగానంతరం పురుషుడు నిద్రపోకూడదు, అది మరీ వికృతం, కుసంస్కారం, అనాగరికం. మీకు అమితానందాన్ని అందించిన స్త్రీతో సంయోగానంతరం కూడా సరసంగా ఉండాలి, అదే ఆమె పట్ల మీరు చూపించే కృతజ్ఞత. శాంతంలాని నీ ప్రశ్న చాలా ముఖ్యమైంది, ముందు ముందు కూడా అది ఇంకా ముఖ్యమైనది అవుతుంది. ఈ సమస్యను పరిష్కరించాలి, కానీ పెళ్లి, మతం, కుళ్ళి మగ్గిపోయిన పురాతన భావాలే అడ్డంకులు. ఇవి సగం మానవాళి పూర్తి శక్తిని, ఆనందాన్ని అడ్డుకుంటున్నాయి. ఆనందంగా వికసించాల్సిన అవి విషతుల్యమై చెడిపోయి వేధింపులుగా, వెకిలి చేష్టలుగా మారుతున్నాయి. స్త్రీ పురుషులు పెళ్లి లాంటి ఒప్పందంలో ఉండకూడదు, వారు ప్రేమలో ఉండాలి. అలా వారు ప్రేమలో ఉంటూనే వారి స్వేచ్ఛను వారు కాపాడుకోవాలి. వారు ఒకరికి ఒకరు ఏమీ రుణపడి లేరు. జీవితం ఎక్కువ గతశీలంగా ఉండాలి. స్త్రీ చాలా మంది స్నేహితులతోనూ, పురుషుడు చాలా మంది స్త్రీలతోనూ సంబంధాలు ఏర్పరచుకోవడం అనేది కేవలం ఒక సిద్ధాంతంగా ఉండాలి. అయితే సెక్స్ ని ఒక సరదాగా తీసుకున్నప్పుడు మాత్రమే అది వీలు పడుతుంది. సెక్స్ పాపం కాదు, అదొక సరదా. గర్భ నిరోధక మాత్ర ఉంది కాబట్టి పిల్లలు పుడతారనే భయం లేదు. నా అభిప్రాయంలో గర్భ నిరోధక మాత్ర చరిత్రలో సంభవించిన గొప్ప విప్లవం. దాని ప్రభావాలన్నీ మనిషికి ఇంకా పూర్తి అందుబాటులోకి రాలేదు. గతంలో అది కొంచెం కష్టమే, ఎందుకంటే ప్రేమ కలాపాలు, పిల్లల్ని కనేందుకు అది స్త్రీని నాశనం చేయడమే. ఆమె ఎప్పుడు గర్భవతి. ఆమె గర్భవతిగా ఉంటూ 10 మంది పిల్లలకు జన్మని ఇవ్వడం అనేది ఎంత నరకయాతనో. స్త్రీలను పశువుల్లా వాడుకున్నారు, కానీ భవిష్యత్తు చాలా విభిన్నంగా ఉంటుంది. ఆ విభిన్నత పురుషుడి నుంచి రాదు, శ్రామిక వర్గం గురించి. మార్క్స్ చెప్పినట్లుగా ప్రపంచ శ్రామికులారా ఏకం కండి, పోరాడితే పోయేదేమీ లేదు. ప్రతిదీ లబ్ధి పొందేందుకే. సమాజం ధనికులు, పేదలు అనే 2 తరగతులుగా విడిపోవడం అతను చూశాడు. కానీ ఈ సమాజం స్త్రీలు, పురుషులు అనే 2 తరగతులుగా విడిపోవడం నేను చూశాను. శతాబ్దాలుగా పురుషుడు యజమానిగాను, స్త్రీ బానిసగానే ఉండిపోయారు. స్త్రీని వేలం వేసి అమ్మేవారు, స్త్రీని సజీవ దహనం చేశారు. అమానుషంగా చేయగలిగిందంతా స్త్రీకి చేశారు. పైగా మానవాళిలో సగం మంది స్త్రీలే. భవిష్యత్ అంతా పూర్తిగా విభిన్నంగా ఉండబోతుంది. స్త్రీలందరూ తాము స్త్రీలకు మాత్రమే ఓటు వేసే విధానం కోసం పోరాడాలి. అప్పుడు పురుషులు తమ ఓటును పురుషులకు మాత్రమే వేయాల్సి వస్తుంది. దాంతో ప్రతి చట్టసభల్లో స్త్రీ పురుషులు సమానంగా ఉంటారు. పురుషులు చిన్న చిన్న పార్టీలుగా విడిపోతారు. ప్రాథమికమైన విషయాలను అంగీకరిస్తూనే విభజనను సృష్టించకూడదనే విషయాన్ని స్త్రీలు గ్రహించాలి. ఎందుకంటే వారిది 1000 సంవత్సరాల బానిసత్వం. మరి మీరు పార్టీలను భరించలేరు. అంతర్జాతీయంగా ఒకే స్త్రీల పార్టీ ఉండాలి. ఆ పార్టీ ప్రపంచంలోని ప్రభుత్వాలన్నింటినీ సొంతం చేసుకోవాలి. స్త్రీ పురుషుల మధ్య ఉన్న సంబంధాన్ని రూపాంతరం చెందించేందుకు విజ్ఞానాన్ని అనుమతించడం ఒక్కటే స్త్రీ స్థాయిని, హోదాను మార్చగల దారి అనిపిస్తుంది. పెళ్లి అనబడే వికారమైన భావనను విడిచిపెట్టండి, ఎందుకంటే అది కేవలం ఒక రకమైన వ్యక్తిగత యాజమాన్యం. మానవులను సొంతం చేసుకోలేం, వారు ఆస్తి కాదు. ప్రేమ ఆనందాన్ని ఇచ్చే ఒక ఆటలా ఉండాలి. ఒకవేళ మీకు పిల్లలు కావాలంటే కనండి, అప్పుడు వారు ఈ సమాజానికి చెందుతారు. అలాంటప్పుడు స్త్రీకి తల్లి, భార్య, వేశ్య లాంటి గుర్తింపు చీటీలు అతికించక్కర్లేదు కదా. అసలు ఇలాంటి గుర్తింపు చీటీలను పూర్తిగా తొలగించేయాలి.
శాంతంలాని ఒక పురుషుని అన్యోన్యతలో పూర్తిగా నియంత్రణ కోల్పోవడం వల్ల ఏర్పడ్డ భయం వల్ల నేను ఖైదులో ఉన్నట్లుగానే ఎంతగానో భావిస్తున్నాను అన్నావు. ప్రతి స్త్రీ భయపడుతుంది, ఎందుకంటే పురుషుని వల్ల ఆమె తన నియంత్రణ కోల్పోతే పురుషుడు గాబరా పడిపోతాడు. ఆమెను అదుపు చేయలేడు. అతని లైంగిక ప్రేరణ అతి స్వల్పం. కారణం, అతను దాత. ప్రేమ సంఘంలో అతడు తన శక్తిని కోల్పోతాడు. కానీ స్త్రీ కోల్పోయేది ఏమీ లేకపోగా ఆమె తన శక్తి పుంజుకుంటున్నట్లుగా అనుభూతి చెందుతుంది. ఇప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సిన సత్యాలు ఇవే. అనేక శతాబ్దాలుగా పురుషుడు బలవంతంగా స్త్రీని తన అదుపులో పెట్టుకునేలా చేసి ఆమెను దూరంగా ఉంచాడు. అతి సన్నిహితంగా ఉండేందుకు ఆమెను ఎప్పుడూ అంగీకరించలేదు. ప్రేమ గురించి అతను చేసే ప్రసంగమంతా ఉత్త చెత్త. విజృంభించగల స్త్రీ లోపల బంధించబడింది. ఎప్పుడైనా ఒకసారి ఆమె బయటకు వస్తే పురుషులు సహజంగానే గాబరా పడిపోతారు. అందువల్ల ఆమె తన సుప్తావస్థలోకి వెళ్ళి పూర్తిగా జాగ్రత్తగా మసులుకోవడం కారణంగా నిస్పృహకు లోనవుతుంది. ఇది నీ కథ మాత్రమే కాదు శాంతంలాని, ఇది స్త్రీలందరి కథ. వారంతా భయంకరమైన నిస్పృహతో జీవిస్తున్నారు. బయటపడే దారి కనిపించదు. వారి నుంచి గుంజుకున్నదేదో వారికి తెలియదు. వారికి ఒకే దారి మిగిలింది. వారే దేవాలయాల్లో, చర్చిలలో, సీనగోగులలో దేవుని ప్రార్థిస్తూ కనపడతారు. కానీ దేవుడు కూడా పురుషపక్షపాతే. క్రైస్తవ త్రిమూర్తులలో స్త్రీకి స్థానం లేదు. అదందరూ పురుషులే. దేవుడు తండ్రి, దేవుని కుమారుడు, పవిత్ర పిశాచి అదొక స్వలింగ సంపర్కుల సమూహం. నాకొకటి గుర్తొస్తుంది. దేవుడు ముందుగా ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. అలాగే స్త్రీ పురుషులను బురద నుంచి సృష్టించి వారికి ప్రాణం పోశాడు. అలాంటి హెచ్చు తగ్గులు లేకుండా ఇద్దరిని సమానంగానే సృష్టించాడు. కానీ లోకాన్ని గమనిస్తే సృష్టించింది ఎవరైనా అది కాస్త మూర్ఖంగానే ఉందని మీకు అర్థమవుతుంది. దేవుడు స్త్రీ పురుషులను సృష్టించి వారు పడుకునేందుకు చిన్న మంచాన్ని సృష్టించాడు. అదెంత చిన్న మంచం అంటే దానిపై ఒక్కరు మాత్రమే పడుకోగలరు. ఇక్కడ ఇద్దరు సమానమే అనడంలో మంచం మీద ఎవరు పడుకోవాలనేది పెద్ద ప్రశ్నగా తయారైంది. ముందుగా మంచం మీద నేనే పడుకుంటాను, నువ్వు కింద పడుకో అంది పురుషులతో. అందుకే అతను ఒప్పుకోలేదు. అలా ఈ అస్తిత్వంలో స్త్రీ పురుషుల తొలి రాత్రి తలగడ యుద్ధాలతో మొదలైందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. తలగడ యుద్ధాలతో మొదలైంది. మొత్తానికి ఇద్దరు దేవుడి దగ్గరకు వెళ్ళారు. నిజానికి ఈ సమస్యను పరిష్కారం చాలా తేలికే. ఇద్దరు పడుకునేందుకు సరిపోయే మంచం చేస్తే సరిపోతుంది కదా. కానీ దేవుడు కూడా పురుషుడే కదా, పైగా పురుష పక్షపాతి. దాంతో ఎందుకు వచ్చింది గొడవ అనుకున్న దేవుడు ఆమెను అదృశ్యం చేసి మరొక స్త్రీని సృష్టించాడు. ఆమె అయితే ఈమె ఆడంతో ఎప్పటికీ సమానం కాదు. ఎందుకంటే దేవుడు ఈవును ఆడం పక్కటెంక నుంచి సృష్టించాడు. అంటే ఆమె అతన్ని శ్రద్ధగా చూసుకుంటూ అతనికి సేవ చేసేందుకు, పురుషునికి చక్కగా ఉపయోగపడేందుకు మాత్రమే అన్నమాట. క్రైస్తవులు ఈ కథంతా చెప్పరు. వారు ఆడం ఈవు నుంచి వారి కథను ప్రారంభిస్తారు. కానీ అప్పటికే ఈవును బానిస స్థాయికి దిగజార్చేశారు. ఆ రోజు నుంచే స్త్రీ అనేక రకాలుగా బానిసత్వంతోనే మగ్గిపోయింది. ఆర్థిక స్వావలంబనకు స్త్రీ అంగీకరించబడలేదు. పురుషునితో సమానంగా చదువుకోవడానికి అనుమతించబడలేదు. ఒకవేళ అలా జరిగితే స్త్రీ ఆర్థిక స్వావలంబనతో ఉండగలుగుతుంది. ధార్మిక పరంగా కూడా, అంటే పవిత్ర గ్రంథాలు చదవడానికి లేదా ఎవరైనా చదువుకుంటుంటే వినడానికి కూడా స్త్రీ అంగీకరించబడలేదు. అనేక రకాలుగా స్త్రీ రెక్కలు విరిచేశారు. ఆమెకు చేసిన భయంకరమైన హాని పెళ్లి. ఎందుకంటే స్త్రీ పురుషులిరువురు ఏకభర్త ఏకపత్ని వ్రతులు కారు. వారిరువురు బహువైవాహికత్వ మనస్తత్వం కలవారే. అంటే వారి మనస్సును ప్రకృతికి విరుద్ధంగా అణగదొక్కారన్నమాట. స్త్రీ పురుషునిపై ఆధారపడి ఉన్నందువల్ల ఆమె అన్ని రకాల అవమానాలను భరించాల్సిందే. ఎందుకంటే పురుషుడే యజమాని, అధికారి, డబ్బంతా అతని చేతుల్లో ఉంటుంది. పురుషుడు తనలో ఉన్న బహుభార్యత్వ ప్రకృతిని సంతృప్తి పరిచేందుకు వేశ్యలను సృష్టించాడు. వేశ్యలందరూ పెళ్లి ఉపఫలితాలే.
ఈ ప్రపంచం నుంచి పెళ్లి అదృశ్యం కానంత వరకు జుగుప్సాకరమైన వేశ్యావృత్తి అంతం కాదు. పెళ్లి నీడే వేశ్యావృత్తి. ఎందుకంటే పురుషుడు ఏకపత్ని వ్రతంలో ఇరుక్కోవడం ఇష్టపడడు. అతను స్వేచ్ఛగా తిరగగలడు. అతని దగ్గర డబ్బు ఉంది, చదువు ఉంది, అధికారం అంతా అతనిదే. పురుషుడే వేశ్యలను సృష్టించాడు. మీరు చేయగల అతి జుగుప్సాకరమైన హత్య స్త్రీని వేశ్యగా చేసి ఆమెను నాశనం చెయ్యడమే. విచిత్రం ఏమిటంటే అన్ని మతాలు వ్యభిచారానికి వ్యతిరేకం, కానీ మతాలే అందుకు కారణం అనేది నమ్మలేని నిజం. అన్ని మతాలు పెళ్లికి అనుకూలం, కానీ పెళ్లి వల్లే వ్యభిచారం తలెత్తిందన్న నగ్న సత్యాన్ని అవి గమనించలేదు. ఇప్పుడు స్త్రీ స్వాతంత్రోద్యమం పురుషుడు స్త్రీ పట్ల అమానుషంగా ప్రవర్తించిన వాటన్నింటినీ అనుకరించేందుకు ప్రయత్నిస్తుంది. లండన్, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కోలలో పురుష వేశ్యలు కనిపిస్తారు. ఇది కొత్త విషయమేమి కాదు. ఇది విప్లవాత్మక చర్య కాదు, ప్రతిస్పందనాత్మక చర్య. శాంతంలాని సమస్య ఏంటంటే ప్రేమ కలాపంలో నీవు నీ నియంత్రణ కోల్పోనంత వరకు నీవు భావప్రాప్తి లభించదు. నీకు కనీసం నా వాళ్ళైనా పూర్తి అవగాహనతో ఉండాలి. స్త్రీ ములగాలి, అరవాలి, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాలి. అలా ఎందుకంటే ప్రేమ కలాపంలో స్త్రీ శరీరం అంతా సంపూర్ణంగా లగ్నమవుతుంది. మరి దాని గురించి భయపడాల్సిన పని లేదు. అది అద్భుతమైన చికిత్స. ఇక నీలోని ఆడతనం పిచ్చి పిచ్చిగా ప్రవర్తించదు, ఊరికే వేధించదు. ఎందుకంటే పిచ్చి పిచ్చిగా ప్రవర్తనగా మారిన శక్తి అంతా పరమానందంగా రూపాంతరం చెందింది. నీ అరుపులు ఇరుగు పొరుగు వారికి తెలుస్తాయేమోనని భయపడవద్దు. అది వారి సమస్య, నీ సమస్య కాదు. వారిని నువ్వేమీ అడ్డుకోవట్లేదు. నీ ప్రేమ కలాపాలన్నీ అసలైన పండుగ చేసుకో, అంతేగాని ఏదో కుమ్మేసి పారిపోయే వ్యవహారంగా దాన్ని చేసుకోకు. ఆటపాటలతో నాట్యం చేయి. నీలోని సెక్స్ ని మెదడుకి మాత్రమే పరిమితం చెయ్యకు. మెదడులో చేసే సెక్స్ అంత అసలైనది కాదు. సెక్స్ అప్రయత్నంగా జరగాలి. అలాంటి పరిస్థితిని సృష్టించుకో. నీ పడగ దేవాలయంలా ఎంతో పవిత్రంగా ఉండాలి. అందులో ఆటపాటలు తప్ప వేరేమీ చేయకూడదు. ఒకవేళ ప్రేమ దానంతట అదే అప్రయత్నంగా సంభవిస్తే అప్పుడు నీ శరీరం ఒక్క క్షణం ధ్యానపూర్వక స్థితిని అందించిందని నువ్వే ఆశ్చర్యపోతావు. కాబట్టి పిచ్చిగా ప్రవర్తిస్తున్న స్త్రీ గురించి బాధపడక్కర్లేదు. ఆమె పిచ్చిగానే ప్రవర్తించాలి. ఆమె శరీరం అంతా పూర్తిగా ఎక్కడో ఉంది. ఆమె తనను తాను నియంత్రించుకోలేదు. ఒకవేళ ఆమె నియంత్రించుకున్నట్లయితే ఆమె శవంలా పడి ఉన్నట్లే. లక్షలాది ప్రజలు శవాలతో సంగమిస్తున్నారు. అతి సౌందర్యవతి అయిన క్లియోపాత్ర గురించి నేను ఒక కథ విన్నాను. ఆమె చనిపోయినప్పుడు పురాతన ఈజిప్ట్ ఆచారాల ప్రకారం ఆమె శరీరాన్ని 3 రోజుల వరకు పాతిపెట్టలేదు. ఆ 3 రోజులు కూడా ప్రాణం లేని ఆమె శరీరాన్ని సైతం మానభంగం చేశారు. మేడం, ఇది నిజమా? ఇదేంది మేడం, ఇంత కారణమా? వాళ్ళు ఇద్దరిని పెళ్లి చేసుకునింది, వాళ్ళ అన్నని వాళ్ళ తమ్ముడిని. క్లియోపాత్ర ఈజిప్ట్ రాణి కదా, వాళ్ళ సంస్కృతి అది. అయ్యో, చేసుకునింది. ఇంకా ఉంటాయి కదా, అప్పుడే కదా. ఇప్పుడు ప్రాణం ఉన్నప్పుడు ఎటు కుదరంది, ప్రాణం లేనప్పుడన్నా వాళ్ళ ఉంటుంది కదా, యామోహం అంటారో, దాని పిచ్చి అంటారో, ఉన్మాదం అంటారో, ఉంటాయి కదా. అది లక్షలాది ప్రజలు శవాలతో సంగమిస్తున్నారు. అతి సౌందర్యవతి అయిన క్లియోపాత్ర గురించి నేను ఒక కథ విన్నాను. ఆమె చనిపోయినప్పుడు పురాతన ఈజిప్ట్ ఆధారాల ప్రకారం ఆమె శరీరాన్ని 3 రోజుల వరకు పాతిపెట్టలేదు. ఆ 3 రోజులు కూడా ప్రాణం లేని ఆమె శరీరాన్ని సైతం మానభంగం చేశారు. ఆ సంగతి తెలిసిన వెంటనే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. విషయం ఏంటంటే శవాన్ని కూడా మానభంగం చేసిన ఆ మనిషి ఎలా ఉంటాడా అని. తర్వాత బహుశా అదేమంత ఆశ్చర్యపడాల్సిన విషయం కాదని, పురుషులందరూ ప్రేమ కలాపాలు సాగిస్తున్నప్పుడు స్త్రీలను శవాల స్థాయికి దిగజార్చేశారని నాకు అనిపిస్తుంది. అంటే నిజంగా ప్రాణం లేని బొమ్మలుగా చేస్తున్నారు కదా మేడం. ఇప్పుడు ప్రాణం ఉన్నా లేకున్నా ఒకటే కదా ఇక్కడ. అంతే కదా, అంతే జరిగేది. అక్కడ చనిపోయింది అంటున్నారు కానీ ఇక్కడ చంపేసారు కదా, శవం లాగానే ఉంటారు మనుషులు. వాత్సాయన కామసూత్రాలు అనే గ్రంథం ప్రేమ కామసూత్రాలను వివరించిన అతి ప్రాచీన ప్రామాణిక గ్రంథం. ఆ గ్రంథం ప్రేమ కలాపాల కోసం ఎన్నో భంగిమలను సవివరంగా తెలిపింది. తూర్పు దేశాలకు వచ్చిన క్రైస్తవ ధర్మ ప్రచారకులు ఈ విషయం తెలియగానే నిర్గంతపోయారు.
పాపం వారికి స్త్రీ అతని కింద శవంలా పడుకుని ఉండడమే తెలుసు. కానీ ప్రేమ కలాపంలో స్త్రీ పైన ఉండాలనే వాత్సాయనుడి సూచన చాలా నిర్దిష్టమైన సూచన. స్త్రీ చాలా సున్నితమైంది, కానీ పురుషుడి పైన ఉండడాన్ని ఎందుకు ఎంచుకున్నాడంటే అప్పుడే స్త్రీని తన ఆధీనంలో ఉంచుకోగలడు. దేవుడా, ఏముంది మేడం ఇది నిజంగా. ముందు ముందు స్త్రీ పురుషుల అనుబంధంలో గొప్ప విప్లవమే రాబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలలో అనేక సంస్థలు ఎలా ప్రేమించాలో బోధించే పనిలో నిమగ్నమై ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే జంతువులకు కూడా ప్రేమించడం తెలుసు, కానీ మనిషి ఆ విషయాన్ని నేర్చుకోవాల్సి వస్తుంది. వారి బోధనల్లో ప్రేమ కలాపానికి ముందు తర్వాత విధిగా చేయవలసిన సల్లాపాలే వివరాలే ప్రధానమైన అంశం. అప్పుడే ప్రేమ అతి పవిత్రమైన అనుభవం అవుతుంది. శాంతంలాని నువ్వు అనురాగంతో పురుషునికి మరింత చేరువైనప్పుడు నువ్వు నీ నియంత్రణను కోల్పోతావనే భయాన్ని ముందు ముందు వదిలేయాలి. ఆ మూర్ఖుడు భయపడితే భయపడని, అతని ఇష్టం. నీ మనస్సాక్షికి నువ్వు ప్రామాణికంగా ఉండాలి. నీ గురించి నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు, నిన్ను నువ్వు నాశనం చేసుకుంటున్నావు. పురుషుడు గాబరాపడి బట్టలు లేకుండా దిగంబరంగా బయటకు పోయినా నీకు వచ్చిన నష్టం ఏంటి? పోతే పోని, తలుపులు మూసేయి. వాడి పిచ్చివాడని ఇరుగు పొరుగు వారందరికీ తెలియాలి. కానీ నువ్వు మాత్రం భావప్రాప్తి అనుభూతిని పొందే అవకాశాన్ని మాత్రం అదుపు చేయాల్సిన పని లేదు. ఆలోచన అంతమైన గతిలో, కాలం ఆగిపోయిన క్షణంలో కరిగి లీనమైపోవడమే. అప్పుడే పురుషునిలో పని లేకుండా, ఎలాంటి భాగస్వామ్యం అవసరం లేకుండా నీ అంతట నీవు కాలాన్ని ఆపగల, ఆలోచనలను అంతం చేయగల భావప్రాప్తి, ఆనందాన్వేషణ, అదే నీకు దారి చూపొచ్చు. దాన్నే యథార్థమైన ధ్యానం అంటాను. కాబట్టి నువ్వు సుషుప్తావస్థలోకి వెళ్ళి జాగ్రత్తగా మసులుకోవడం ఆపేయాలి. అప్పుడే నీ నిరాశ, నిస్పృహలు అదృశ్యమవుతాయి. పురుషుని గురించి నువ్వు ఎందుకు పట్టించుకోవాలి? లాని నా మీద పడి నా ముఖాన్ని రక్తు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి అని అతను ప్రశ్నించుకోవాలి. కానీ ఇక్కడ నా దగ్గర ఇంతమందిలో ఇలాంటి గందరగోళాన్ని ఎవరూ చేయలేరు. దాన్ని నువ్వు చాలా సహజంగా అంగీకరించాలి. లేకపోతే హాయిగా ధ్యానం చేయి. నిన్ను ఒక ఆడదానితో ప్రేమ కలాపం సాగించమని ఎవరన్నారు? స్త్రీలు ధ్యానాన్ని కనుక్కోలేదు. బహుశా అలాంటి గాబరాలే స్త్రీని దూరంగా ఉంచేందుకు ధ్యానాన్ని కనుక్కొని ఉంటారు. ఏమి చేయకుండా ఊరికే నిశ్శబ్దంగా కూర్చో. వసంతం దానంతట అదే వస్తుంది, గడ్డి దానంతట అదే ఎదుగుతుంది. నువ్వు అది చెయ్యగలవు. వీధిలో నడుస్తున్న స్థూలకాయుడను ఒక అమెరికన్ కి సన్నబడేందుకు అద్భుతమైన చికిత్స. 24 గంటల్లో సన్నబడేందుకు $1000, 6 గంటల్లో సన్నబడేందుకు $5000 అన్న బోర్డు కనిపించింది. అతను చాలా ఆసక్తితో లోపలికి వెళ్లి 24 గంటల చికిత్స గురించి అడిగాడు. వెంటనే అతనిని ఒక పెద్ద గదిలోకి తీసుకెళ్లి చూపించాడు. అక్కడ ఒక అందమైన యువతి నగ్నంగా ఉంది. ఆమె మెడలో ప్రేమించుకుందాం రా, కానీ నువ్వే నన్ను పట్టుకోవాలని రాస్తుంది. ఆ పెద్ద గదిలో నగ్న సుందరం పరిగెడుతూ ఉంది. ఆమెను పట్టుకోవాలి. సన్నబడేందుకు అదొక రకమైన చికిత్స. దేవుడా, చాలా సంతృప్తి చెందిన స్థూలకాయుడు $1000కే ఇంత అందమైన నగ్న సుందరి అయితే $5000లకు వచ్చే నగ్న సుందరి ఇంకెంత అందంగా ఉంటుందో అని ఊహల్లో తేలిపోతూ 6 గంటల చికిత్సకు వెంటనే ఒప్పేసుకొని $5000 చెల్లించేశాడు. వెంటనే బట్టలు ఇంకో గదిలోకి అతన్ని పంపించి తలుపు బయట మూసేశారు. అతి విశాలమైన గదిలో నగ్న సుందరికి బదులు ఒక పెద్ద గోరిల్లా ఉంది. దాని మెడలో ప్రేమించుకుందాం రా, నేనే నిన్ను పట్టుకుంటా అని రాస్తుంది. లాని, అనవసరంగా బాధపడకు, ఆటను ఆనందించు, ఆటలో సరదాగా ఉండు. ఒకవేళ అతను గాబరా పడితే ఏంటి? ఇంకా చాలా మంది ఉన్నారు. ఏదో ఒక రోజు గాబరా పడని ఎవడో ఒక గొట్టంగాడు నీకు దొరకొచ్చు. గాబరాగా మనసు చుట్టి పడిగెత్తడం అనేది అతను సన్నబడేందుకు ఒక చికిత్స కదా. అది పైసా ఖర్చు లేకుండా. స్త్రీ పురుషునికి చక్కని ఆలంబన. ప్రియతమ గురువర్య, పెళ్లి చేసుకునే వారి కన్నా పెళ్లి చేసుకున్న పురుషులు ఆనందంగా ఉన్నారని, వారిలో ఆత్మహత్యల శాతం స్త్రీల ఆత్మహత్యల కన్నా శాతం కన్నా తక్కువని. మామూలుగా ఏ మాత్రం నార్మల్గా అంటే ఈ బుర్రతోటి ఏ మాత్రం ముక్క కూడా అర్థం కాదు. అర్థం కాకపోగా అపార్థం చేసుకుంటారు తప్ప ఇది మరి ఒకటి కాదు. ఎంత జ్ఞానం ఉండి, ఎంత ఏమంటాము డెప్త్
డెప్త్ సబ్జెక్ట్, ఇది ఎంతో డెప్త్ సబ్జెక్టు. ఆయన చెప్పారు పాపం. అదే ఆయన చెప్పిన దానికే కదా ఊరికి అనవసరంగా ముద్ర వేసేసారు ఆయన అలాంటి గురువు అని చెప్పేసి. అంతేగాని ఉన్నదాన్ని సత్యాన్ని, నగ్న సత్యాన్ని చెప్పాడు. ఈమె ఇప్పుడు ఎవరు మేడం, ఈమె కోనేరు వరలక్ష్మి మాస్టర్, ఈమె కూడా ఆమె ఏమన్నారంటే ఇందులో బుక్ లో రాశారు మేడం, ఓషో మాస్టర్ మంచి మంచి జ్ఞానం పంచుతారు, మంచి జ్ఞాని అయినా అని చెప్పి ఆయన బుక్స్ చదవండి అని చెప్పారా? అంటే జ్ఞానం లేదే చెప్తారా మేడం వాళ్ళు? చెప్పరు కదా, అందరికీ తెలుసు ఆ విషయము. కానీ బయట పడలేరు. బయటకు వచ్చేటప్పటికి అందరికీ భయము, సిగ్గు, అసలు భయం చెప్పడానికి భయపడతారు, చెప్పడానికి భయపడతారు. భయం అది. ప్రియతమ గురువర్య, స్త్రీ పురుషునికి చక్కని ఆలంబన. పెళ్లి చేసుకుని వారికన్నా పెళ్లి చేసుకున్న పురుషులు ఆనందంగా ఉన్నారని, వారిలో ఆత్మహత్యల శాతం స్త్రీల ఆత్మహత్యల శాతం కన్నా తక్కువని, అలాగే స్త్రీల విషయంలో విరుద్ధంగా ఉందని పశ్చిమ దేశాల పరిశోధన సూచిస్తుంది. దయచేసి వివరించండి. పురుషుని మనసుకు స్త్రీ మనసుకు మధ్య వ్యత్యాసం ఉంది. అవి పనిచేసే తీరు తేడాగా ఉంటుంది. అవి పరస్పర వ్యతిరేక ధృవాలను ఎప్పుడు మర్చిపోవద్దు. ఆధ్యాత్మిక పరంగా అవి రెండు ఒకటే, కానీ శారీరక పరంగా అవి వ్యతిరేక ధృవాలు కాబట్టి అవి విభిన్నంగా పనిచేస్తాయి. ఉదాహరణకు స్త్రీ శరీరం కన్నా పురుషుని శరీరం చాలా మెరుగైంది. పురుషుడు స్త్రీ కన్నా ఎక్కువ బహిర్ముఖుడు. స్త్రీ మానసికంగా అధికమైనదే కాక చాలా అంతర్ముఖి. అందుకే ముఖ చిత్రంతో పాటు లోపల ఉన్న స్త్రీ నగ్న దృశ్యాలు ఉండే ప్లే బాయ్ లాంటి పత్రికలు ఎన్నో లక్షల ప్రతులు అమ్ముడయ్యాయి. అత్యంత అశ్లీల దృశ్య సాహిత్యం ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉంది. కానీ ఇదంతా పురుషుని భావనే. నగ్నంగా ఉన్న స్త్రీని పురుషుడు ఇష్టపడినంతగా స్త్రీ పురుషుని నగ్నత్వాన్ని ఇష్టపడలేదు. స్త్రీ పురుషులు గాఢమైన ప్రేమ కౌగిలింతలో పురుషుడు ముద్దు పెట్టుకునేటప్పుడు స్త్రీ కళ్ళు మూసుకుంటుంది. కానీ పురుషుడు స్త్రీకి తాను ముద్దు పెడుతూ తనను, అలాగే ఆమెలోని ప్రతిస్పందనలను, ఆమె భావపాపు చెందుతున్న అనే దాన్ని ఒక ప్రేక్షకుడిలా బయట నుంచి గమనిస్తూ ఉంటాడు. తన పనిలో లీనమయ్యే దానికన్నా ఆ పనిని గమనించడంలోనే పురుషుడు చాలా ఆసక్తితో ఉంటాడు. కానీ స్త్రీ కళ్ళు మూసుకుంటుంది. ఆమె పురుషునిలోని జరిగేదాన్ని అంతగా పట్టించుకోదు. తన ఉనికి లోపల జరిగే దాని పట్ల మాత్రమే ఆమె శ్రద్ధ వహిస్తుంది. అందుకే అశ్లీల దృశ్య సాహిత్యంపై ఆమెకు శ్రద్ధ ఉండదు. తమ లోపల ఏం జరుగుతుందనే దానిపైనే వారి ధ్యాస అంతా. ఈ వ్యత్యాసాలు ఎంత గొప్పవంటే అవి విభిన్న జీవన శైలులకు దారితీస్తాయి. ప్రభుదాసి, నువ్వు చెప్పింది సరి అయినదే. ఆధునిక పరిశోధన చాలా వింత సత్యాన్ని కనుక్కున్నట్లే, కానీ వాస్తవానికి అది వింతేమీ కాదు. పెళ్లి చేసుకుని పురుషుల కన్నా పెళ్లి చేసుకున్న పురుషులు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే పెళ్లి కాని పురుషులు ఒంటరిగా ఉన్నామని భావిస్తారు. అదే వారికి పెళ్ళైతే పెళ్లితో కష్టాలన్నింటికి అది మిమ్మల్ని బాధ్యతలకు గురి చేయడం వల్ల ఒంటరిగా ఉండడం కన్నా అదే మెరుగనిపిస్తుంది. కష్టాలు కూడా మీరు ఖాళీగా ఉండకుండా చేస్తాయి. పురుషుడు ఎప్పుడు ఏదో ఒక బాహ్య క్రియ చేస్తూనే ఉండాలనుకుంటాడు. కాబట్టి అతనికి లోపలికి వెళ్ళే అవసరం ఉండదు. అందుకే పురుషుడు కళ్ళు తెరిచే ఉంచగలడు. స్త్రీకి బాహ్యంపై ఆసక్తి ఉండదు. పెళ్లి కాని స్త్రీ ఒంటరితనం కన్నా ఏకాంతాన్ని ఎక్కువగా అనుభవిస్తూ ఉంటుంది. ఆమె ఏకాంతాన్ని పురుషుని కన్నా ఎక్కువగా ఆనందిస్తుంది. ఆమెది మరీ అంతర్దిశ. ఒక రకంగా చెప్పాలంటే స్త్రీ చాలా స్వార్థపరురాలు. నేను ఈ పదాన్ని పెద్దమంది అర్థంలో వాడుకున్నాను. ఎందుకంటే అది స్వకేంద్రిత, పురుషునిది పరకేంద్రిత. అందుకే పురుషుడు ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. స్త్రీ ఎప్పుడు తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మహా అయితే పక్కింటి వాళ్ళను కాస్త పట్టించుకుంటుంది. అది కూడా ఎవరిని మూర్ఖులను చేస్తున్నారో అని. ఇరాన్, వియత్నాంలలో జరిగే వాటి గురించి ఆమె ఏ మాత్రం పట్టించుకోదు. పైగా ఇలాంటి విషయాలను పురుషులు అనవసరంగా ఎందుకు పట్టించుకుంటారా అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. వియత్నాంతో మీకేంటి పని, అది చాలా దూరంలో ఉంది, ఎందుకు అనవసరంగా దాని గురించి బాధపడతారు అంటుంది. దేవుని గురించిన రుజువులను, సాక్ష్యాలను అడిగిన ఒక స్త్రీ కూడా ఇంతవరకు నాకెదురు కాలేదు. అది వారికి చాలా దూరంలో ఉంది. అసలు స్వర్గం అనేది ఉందా, నరకం నిజంగా వాస్తవమేనా అని ఒక స్త్రీ కూడా నన్ను అడగలేదు. ఆమెకు అలాంటివన్నీ అక్కర్లేదు.
స్త్రీ తనకు అతి దగ్గరగా ఉండే వాటి గురించే పట్టించుకుంటుంది. స్త్రీ దేవుని గురించి కన్నా తన బట్టలు, తన సంసారం గురించే ఎక్కువగా పట్టించుకుంటుంది. స్త్రీ ఆసక్తి చూపే ఇలాంటి విషయాలన్నీ పురుషునికి చాలా మూర్ఖంగా కనిపిస్తాయి. ఎన్నో గొప్ప విషయాలుంటే కేవలం బట్టల గురించి ఆలోచించేది అనుకుంటాడు పురుషుడు. కానీ స్త్రీ తన బట్టలు, తన సంసారం గురించే ఆలోచిస్తుంది. కానీ కార్ల్ మార్క్స్, మావో, మహాత్మా గాంధీ, సౌమ్యవాదం వాటి గురించి చర్చించదు. మహా అయితే ఏదో మర్యాద కోసం ఆమె ఇలాంటి వాటి గురించి కాస్త వింటుంది. ఆమె ఆసక్తి అంతా ఈ చీర ఎక్కడ కొన్నారు, బట్టల నాణ్యత, ఇద్దరిలో ఎక్కువ ఎవరు అందంగా కనిపిస్తున్నారు, ఇలాంటి విషయాలపైనే ఉంటుంది. అందుకే స్త్రీ పురుషుని కన్నా హాయిగా ఏకాంతంలో ఉండగలుగుతుంది. కానీ పురుషుడు చాలా ఒంటరిగా భావిస్తాడు. ఉదయాన్నే రావాల్సిన వార్తాపత్రిక రాకపోతే పిచ్చెక్కిపోతాడు. ప్రపంచంలో జరిగేవన్నీ అతనికి తెలియాలి. అతను ఏకాంతంగా ఉండలేడు. పైగా ఆ కాస్త ఏకాంతంలో కూడా అతను ఊహాత్మకమైన వాటిని సృష్టించుకుంటాడు. దేవుడు, దేవతలు అన్ని ఇలాంటి ఊహాత్మక సమస్యలే. సూది మనపై ఎంతమంది దేవతలు నిలబడగలరు లాంటి సమస్యతోనే అతను ఉంటాడు. అలా అతను తన జీవిత కాలం అంతా దేవతలను లెక్కిస్తూనే ఉంటాడు. అతని వాదనకు అంతుండదు. స్త్రీ అతనిని చూసి నవ్వుకుంటుంది. స్త్రీ తన అంతరంగంలో అబ్బాయిలే పరమ చెత్త విషయాలు, తత్వం, వేదాంతం లాంటి గొప్ప గొప్ప పేర్లు పెట్టడంలో ఘనాపాటీలు. ఏదో చెత్త, వాగితే వాగని అనుకుంటుంది. అందుకే పురుషుడు ఒంటరి వాడైతే ఆత్మహత్యకు పూనుకుంటాడు. పెళ్లి అతనికి తప్పనిసరి. చాలా వాటికి అతనికి స్త్రీ కావాలి. స్త్రీ పురుషునికి ఆలంబనంగా ఉంటుంది. స్త్రీది భూతత్వం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పురాణాలన్నింటిలోనూ స్త్రీ భూతత్వానికి ప్రతీకగా చూపించారు. స్త్రీ పురుషుడు వేళ్లు నూరుకునేలా చేస్తుంది. స్త్రీలో తోడు లేని పురుషుని కాళ్ల కింద భూమి వేళ్లు లేనట్లే ఊరికే అలా గాల్లో వేలాడుతుంటాడు. స్త్రీ పురుషునికి ఒక గూడునిస్తుంది. చివరికి తానే అతనికి ఒక ఇల్లు అవుతుంది. స్త్రీ తోడులేని పురుషుడు నిలువ నీడలేని వాడై ప్రవాహంలో కొట్టుకుపోయే చెక్క ముక్కల దేశ దిమ్మరైపోతాడు. మేడం ఎంత బాగా వర్ణించారు. ఎంత బాగుంది చూడండి. అయినప్పటికీ ఘర్షణలు, క్లేశాలు, వేధింపులు ఉంటూనే ఉంటాయి. అవి తప్పవు. ఎందుకంటే వారివి వ్యతిరేక ధృవాలు. వారి అభిరుచులు ఎప్పుడూ కలవవు. అందుకే స్త్రీ ఊరికే వేధిస్తుంది. లేకపోతే పురుషుడు ఆమె కోరికలు తీర్చడు. పురుషునికి ఒప్పుకోక తప్పదు. పురుషుడు తెలివైన వాడైతే మెల్లిమెల్లిగా భార్య విధేయుడైపోతాడు. మరి మూర్ఖులు, మొండిగటాలే ఎప్పటికీ భార్య విధేయులు కారు. భార్య ఏం చెబుతుందో విని దాన్ని అనుసరించడం మంచిదని అర్థం చేసుకోవడానికి పురుషునికి కాస్త తెలివి అవసరం. లేకపోతే 24 గంటలు ఆమె మీ వెనకే ఉంటుంది. ఆమె మిమ్మల్ని విశ్రాంతి తీసుకొనివ్వదు. ఆమె చెప్పింది చేసేయడం మంచిది. అప్పుడు మీరు హాయిగా వార్తాపత్రిక చదువుకోగలరు. ఆమె పెట్టే వేధింపులు, కష్టాలను మీరు భరించగలరు. ఎందుకంటే ఆమె మీకు కావాల్సిందంతా శ్రద్ధగా చూసుకుంటుంది. మీకు కావలసిన ఆలంబన ఇస్తుంది. ఆమె మీ శరీరం పట్ల శ్రద్ధ వహిస్తుంది. అలాగే మీకు మీ శరీరానికి శక్తినిస్తుంది. ఆమె మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు మీకు తెలిసేలా ప్రేమిస్తూ ఆమె తోడు మీకు ఎప్పటికీ కావాలి అని మీరు అనుకునేలా చేస్తుంది. ఆమె లేకపోతే మీరెవరో మీకు తెలియదు. ఆమె లేకపోతే మీరు తప్పిపోయిన పిల్లాళ్ళ అయిపోతారు. అందుకే ఆమె మీకు తల్లి అయిపోతుంది. కానీ ఆమె మీ ఆత్మ గురించి పట్టించుకోదు. దానిని మీకే వదిలేస్తుంది. కాబట్టి పెళ్లి చేసుకున్న పురుషులు పెళ్లి చేసుకొని వారికన్నా సంతోషంగా ఉంటారు. వాస్తవానికి అలా ఉండకూడదు. ఎందుకంటే పెళ్లి కాని పురుషునికి సమస్యలు ఉండవు. కానీ పెళ్ళైన పురుషునికి సమస్యలు ఉంటాయి. అయినా పెళ్లి అయిన వాడు పెళ్లి కాని వాడి కన్నా సంతోషంగా ఉంటాడు. తర్కబద్ధంగా ఆలోచిస్తే ఇది చాలా వింతగా అనిపిస్తుంది. కానీ జీవితం తర్కాన్ని అనుసరించదు. అది వింత దారుల్లోనే వెళ్తుంది. పెళ్లి కాని వాడు మూలాలు లేనివాడై, పోషణ లేక నీరసంగా ఉంటాడు. అతను దేనిపైన ఆసక్తి లేనివాడై ఉదాసీన ప్రపంచంలో జీవిస్తూ చిక్కి శల్యమై నశించిపోతూ ఉంటాడు. స్త్రీ అతనిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. అతనికి జీవనాన్నిచ్చి
ఇద్దరు ఇంటి పట్టున కలిసి ఉండేందుకు దోహదపడుతుంది. స్త్రీ లేని పురుషుడు కుప్పకూలిపోవడం ప్రారంభిస్తాడు. కానీ పెళ్లి కాని స్త్రీ తన ఏకాంతంలో పెళ్లి అయిన స్త్రీ కన్నా సంతోషంగా ఉండగలదు. ఎందుకంటే ఆమెకు పురుషులు తోడు లేకపోయినా తన మూలాలను తాను విస్తరించుకోగలదు. అందుకు పురుషుని అవసరం ఆమెకు అంతగా లేదు. ఆమె పురుషుని కన్నా చాలా స్వతంత్రంగా ఉండగలదు. ఆమె సర్వ స్వతంత్రాలు. స్త్రీ సర్వ స్వతంత్రాలవడం వల్ల యుగాలుగా పురుషుడు ఆమెను ఆర్థిక పరంగా, సామాజిక పరంగా ఆధారపడేలా చేసేందుకు ప్రయత్నించాడు. స్త్రీ చాలా స్వతంత్రురాలు గనక సహజంగానే అది పురుషుణ్ణి, అతని అహాన్ని బాధిస్తుంది. దాంతో అతను ఎలాగోలా ఆమెను ఆధారపడేలా చేసేందుకు ప్రయత్నించాడు. ఆమె కోసం కృత్రిమ పరాధీనతను సృష్టించాడు. ఆర్థిక పరంగా అశక్తురాల్ని చేశాడు. ఆమె పురుషునిపై ఆధారపడాల్సిందే. అతనికి ఇదొక ఓదార్పు. ఆమెపై ఆధారపడినట్లుగానే ఆమె అతనిపై ఆధారపడుతుంది. అతనికి అదొక నష్టపరిహారం, అదొక ఓదార్పు. సామాజిక పరంగా, రాజకీయ పరంగా ఈ సమాజం నుంచి స్త్రీ గెంటివేయబడింది. ఆమెను బలవంతంగా ఇంటికే పరిమితం చేసేశారు. అప్పుడే పురుషుడు నేను మాత్రమే ఆధారపడలేదు, ఆమె కూడా నాపై ఆధారపడి ఉంది అని భావించగలదు. ఇది పురుషాంగమాట. అట్లనే అహం సల్లారుతుంది. నేనే కాదు ఆధారపడు. ఈ ఈగో అనమాట. అదో సాటిస్ఫాక్షన్. ఈగో సాటిస్ఫాక్ట్ చేసుకుంటారు అనమాట. ఇంకా ఆమె కూడా లేకపోతే కుదరదు, నాకే కాదు ఒక సాటిస్ఫాక్షన్. ఆమెను బలవంతంగా ఇంటికి పరిమితం చేసేశారు. అప్పుడే పురుషుడు నేను మాత్రమే ఆధారపడలేదు, ఆమె కూడా నాపై ఆధారపడి ఉంది అని భావించగలడు. ఇది పురుషాహంకారపు మానసిక వ్యూహం. లేకపోతే స్త్రీకి ఆర్థిక, సామాజిక, రాజకీయ పరమైన స్వేచ్ఛను పూర్తిగా ఇచ్చినట్లయితే పురుషుని ఆమెతో పోల్చినప్పుడు ఆమె ముందు పురుషుడు చాలా తక్కువగా కనిపిస్తాడు. మాతృస్వామ్యపు వ్యవస్థలున్న సమాజాలలో పురుషుడు చాలా అల్పుడు. మాతృస్వామ్య వ్యవస్థను కొనసాగిస్తున్న కొన్ని గిరిజన తెగలు ఈ భూమి మీద ఇంకా ఉన్నాయి. అక్కడ స్త్రీలే పాలకులు, చాలా బలవంతులు. వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. అక్కడ పురుషులు చాలా అల్పులు. మాతృస్వామ్య వ్యవస్థ ఇంకా ఉందా మేడం మన దగ్గర? కొన్ని అదే చెప్తున్నాడు కదా, గిరిజన ప్రాంతాల్లో ఉంది. అంటే ఆటవిక సంస్థలు ఉంటాయి కదా, నాగరికతకు దూరంగా ఉన్నవి, ఈ అడవిలల్లా అక్కడ ఉన్నాయి. అదే మూలాలు ఉన్నాయి. అదే చెప్తున్నారు కదా. ఎప్పుడైతే ఈ డిజిటలీజ్కి సంబంధం లేకుండా, ఈ సమాజానికి సంబంధం లేకుండా ప్రకృతికి చేరువుగా ఉన్నాయి మూలాలు. అన్ని అంటే చాలా బాగా చెప్తున్నారు. అసలు ఖచ్చితంగా స్త్రీ పురుషుని కన్నా అనేక రకాలుగా శక్తివంతమైంది. ఆమె పురుషుని కన్నా ఎక్కువ కాలం, అంటే కనీసం 5 ఏళ్ళు ఎక్కువ జీవిస్తుంది. ఎందుకంటే ఆమెకు తట్టుకునే శక్తి చాలా ఎక్కువ. 10-12 మంది పిల్లల్ని జన్మనిస్తుంది. ఒక్కసారి ఆమె స్థానంలో పురుషుని ఊహించుకోండి, అతని పని ఎప్పుడో అయిపోయేది. 9 నెలలు గర్భం ధరించి చూడండి, మీరు ఆత్మహత్య చేసుకుంటారు. పోనీ గర్భం ధరించడం కష్టమైతే ఒక బిడ్డను పెంచి పెద్ద చేసేందుకు ప్రయత్నించి చూడండి, మీరైనా ఆత్మహత్య చేసుకుంటారు, లేదా ఆ బిడ్డనైనా చంపేస్తారు. కానీ స్త్రీ అలా కాదు. ఆమె అన్నింటినీ తట్టుకునే శక్తి చాలా ఎక్కువ. ఆమె శారీరకంగా, రసాయనికంగా చాలా సమతుల్యంగా ఉంటుంది. అందుకే ఆమె చాలా సౌందర్యంగా కనిపిస్తుంది. ఆమె శారీరక సమతౌల్యతతోనే ఆమె సౌందర్య మూలాలు ఉన్నాయి. థ్యాంక్ యూ మాస్టర్. నిజంగా అంటే మేడం ఇక్కడ అర్థం చేసుకోవాలి, స్త్రీ అంటే ఫిజికల్ బాడీ అని కాదు, స్త్రీ తత్వం, పురుష తత్వం. అంటే ఫెమినిన్ ఎనర్జీ, మస్కులిన్ ఎనర్జీ. అదే అలా ఎలా ఉంటుందంటే, తల్లి నుంచి ఒక కణం, తండ్రి నుంచి ఒక కణం కలవడం ద్వారా పురుషులు సృష్టించబడ్డారు. కణ నిర్మాణంలో 24 భాగాలుంటాయి. కానీ పురుషుని 2 కణాలలోని ఒక కణంలో 24 భాగాలు, మరొక కణంలో
ఒక భాగం తక్కువగా 23 భాగాలు ఉంటాయి. అదే స్త్రీ 2 కణాలలోనూ 24 భాగాలు చొప్పున సమానంగా ఉంటాయి. అందువల్లే స్త్రీ చాలా సమతౌల్యంగా ఉంటుంది. అందుకే కొంతమంది అనుకుంటూ ఉంటారు, అబ్బా దేవుడు పక్షపాతి, ఆడవాళ్ళకే ఎక్కువ శక్తిని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, మాకు మాత్రం ఇలేదు, ఎందుకు మేమేం పాపం చేసామని. అది లేకనే ఇంత పెత్తనాలు జలాయిస్తున్నారు కదా, అనగదొక్కాలని చూస్తున్నారు. ఇట్లా రెండు సమానంగా ఉంటాయంట చూడండి మేడం. అతనికి ఏమో 23 ఉంటే స్త్రీకి 24 సమానంగా ఉండిపోతాయంట. అందుకే అంత శక్తివంతంగా ఉంటది. అంటే పురుషతత్వం ఉంటది, స్త్రీ తత్వం రెండూ ఉంటాయి ఆమెకు. అవును. ఇప్పుడు అమ్మాయి పుట్టేటప్పుడు లేటుగా పుడుతుంది, అబ్బాయి పుట్టేటప్పుడు తొందరగా పుడతాడు. అవును మేడం. అవును, కరెక్ట్ మేడం, కరెక్టే. అమ్మాయి 9 నెలలు 10వ నెల పెట్టందే పుట్టదు. అదే అబ్బాయి అయితే 10వ నెల అవసరం లేదు, 9 మంత్స్ కంప్లీట్, 9 మంత్స్ వచ్చే లోపల ఎండింగ్ లో పుట్టారు, తొందరగా పుట్టిపోతాడు అబ్బాయి. 9 months 5 days లోపలనే వస్తుంది. మీది అన్నది నిజమే మేడం. కొన్ని డెలివరీస్ నేను చూసాను కదా, లేట్ వాళ్ళది కొంచెం. అమ్మాయిలు లేటుగా పుడతారు, 10 months వరకు వెళ్ళిపోతుంది ఆమె. అవును. అంటే శక్తివంతంగా ఉంది కదా. అవునవును. అంటే స్త్రీ శక్తివంతురాలు అనడానికి ఇది కూడా ఒక సాక్ష్యమే. ప్రతి దాంట్లోనే ఉంది మేడం. కానీ ఎందుకు ఒప్పుకోరు అనేది ఇది ఇంకా 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 జరుగుతుంది. వాళ్ళు అదే ఎందుకు ఒప్పుకోరు అంటే, ఫెమినిన్ ఎనర్జీ వాళ్ళలో కూడా ఉంటే ఒప్పుకుంటారు, మస్కులైన్ ఎనర్జీ ఉంటే ఒప్పుకోలేరు, అంతే, ఇంకేం లేదు. అది కరెక్ట్ మేడం, కరెక్ట్. పురుషుడు స్త్రీ పురుషుని అంతరంగం మేడం. పత్రి సారు ఆయన పురుషుడే, కానీ ఆయన ఒక మాతృత్వం ఆయనలో, ఒక స్త్రీ తత్వం ఆయనలో, ఒక అమ్మతనం ఆయనలో, ఒక గురువుగానే కాకుండా ఒక మాతృత్వం ఆయనలో, ఒక పురుషుడుగా ఉన్నప్పటికీ, పురుష దేహం ధరించినప్పటికీ ఒక అమ్మతనాన్ని చూసేవాళ్ళు. ఎంతోమంది అమ్మతనాన్ని చూస్తారు పత్రిసార్లో కదా, గురువునే కాకుండా ఒక మాతృత్వాన్ని చూస్తారు. ఆయన ఒక తల్లిలా ఆకలి ఎరిగేవాడు, ఎవరికి ఏం ఆకలి వేస్తుంది వాళ్ళ తల్లిలా ఆకలి ఎరిగి ఏ టైంలో వండి పెట్టేవారు ఆయన. అది అంటే అక్కడ ఉన్నది శ్రీతత్వం అన్నమాట, లక్షణాలు. అవును. ఇప్పుడు షిరిడి సాయిబాబా కూడా అంతే కదా మేడం. ఒకవేళ ఎవరన్నా పురుషులు అట్లా ఉంటే, వీడు వేస్ట్ గాడు, వీడు ఎదవ నా కొడుకు, ఆడదాన్ని కొంగు పట్టుకొని తిరుగుతారు, వీడు ఆండంగిలోడు అట్లా అనుకుంటారు. ఒకవేళ ఎవరైనా స్త్రీ తత్వంతో ఉంటే అడంగి విధవ అంటారు ఇంకా అసలు. అవును అవును అవును. కాదు కదా, అది స్త్రీ తత్వం కదా, ఫెమినిన్ ఎనర్జీ కదా అది. అట్లాగని లేడీస్ కూడా ఉన్నారు, మన ఆడవాళ్ళు తక్కువేం కాదు. ఆ లేడీస్ కూడా మస్కులిన్ ఎనర్జీ ఉన్నవాళ్ళు చాలా మస్తు మంది ఉన్నారు. ఏంట్రా అని చెప్పి తొడగొట్టే వాళ్ళు కూడా ఉన్నారు, ఎందుకు లేదు అంటే అది సిచ్యువేషన్ అని కాదు, వాళ్ళలో ఉన్న మస్కులిన్ ఎనర్జీ అట్లా పనిచేస్తుంది. అంటే రెండు సమానంగా ఉన్న వాళ్ళు రెండు సమానంగా చూస్తారు. దానికి కారణం కూడా మళ్ళీ సమాజమే. ఎందుకంటే అమ్మాయి కడుపులో ఉన్నప్పటి నుంచి తల్లిదండ్రులైనా అమ్మాయి మాకు ఇష్టం లేదు, అబ్బాయి కావాలనుకుంటే వచ్చింది అమ్మాయి అయి ఉంటుంది, వాళ్ళ కోరిక అబ్బాయి కావాలనుకుంటారు. అందుకని ఆ అమ్మాయి ఆ అబ్బాయిలాగా బిహేవ్ చేస్తుంటుంది. అంతే. బట్టలు వేసుకోవడం అయితేనేంటి, ఆ అమ్మాయి ఇంకా హావభావాలు అయితేనేంటి, ఆ అమ్మాయి శాస్త్రలు అయితేనేంటి, ఆ అమ్మాయి నడవాడికి ఒక అబ్బాయిలాగా తయారవుతుంది ఆ అమ్మాయి. కరెక్ట్. పురుషుని అంతరంగంలో నిలకడ ఉండదు. అందుకే పురుషుడు చాలా సులభంగా వెర్రివాడు, పిచ్చివాడు అవుతాడు. ఏ పురుషుణ్ణి అయినా స్త్రీ పిచ్చివాడిని చేయగలదు. అది చాలా తెలివైన విషయం. స్త్రీలు పురుషుల కన్నా తక్కువ రోగగ్రస్తులు. పురుషులు ఎక్కువ రోగగ్రస్తులు కావడం వల్ల వారు ఎక్కువ బాధలు పడతారు. ప్రతి 100 మంది ఆడపిల్లల కోసం 115 మంది మగపిల్లలు పుడతారు. మేడం చూడండి, 100 మంది ఆడపిల్లల కోసం 115 మంది మగపిల్లలు పుడతారంట. ఇప్పుడు మారిపోయింది మేడం. ఇప్పుడు అమ్మాయిలు తగ్గిపోయారు, అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు, అమ్మాయిలు తక్కువ ఉన్నారు. అందుకే డిమాండ్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ నవ్యడేస్ కూడా ఒకప్పుడు స్త్రీలు అలా చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కుటుంబం కాకుండా బయట కూడా ఏమన్నా ఇబ్బంది పెట్టి ఏమైనా చేశారంటే కంప్లైంట్ ఇచ్చేస్తారు. గవర్నమెంట్ చట్టమే ఉంది, ఎత్తుకుపోయి లోపలేస్తారు.
ఆడపిల్లని ఇలా లేడీస్కి ఇట్లా చేశారని చెప్పేసి. అంటే చూడండి ఒకప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయో. దానికి తగ్గట్టు ఇప్పుడు మంచిగా అందరూ చదువుకున్నారు, అందరికీ జ్ఞానం తెలుసుకున్నారు, అందరూ బాగా సంపాదిస్తున్నారు. ఆడపిల్లలు ఎవరిపైన డిపెండెంట్ లేకుండా ఇండిపెండెంట్గా బతకగలరు, ఏమో ఆధారపడతారు లేకుండా. ఆడపిల్లలు అట్లని చెప్పి చూడండి, ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్నా లేదా పెళ్లి అయినా కాకుండా తల్లిదండ్రులను ప్రేమిస్తుంది, అదే పెళ్లి చేసుకున్నాక భర్తను ప్రేమిస్తుంది, అత్తింటి వాళ్ళని చూసుకుంటుంది, అత్తింటి వాళ్ళని చూడగలదు, ఇట్లా పుట్టింటి వాళ్ళని చూడగలదు, తను చూడగలదు, తన పిల్లలు చూడగలదు. ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఒక అమ్మాయి పైన ఉంటాయి. అదే అబ్బాయి పైన ఉండదు కదా. ఉండదు. ఎందుకు ఒకవేళ ఉన్నా చేయలేదన్నా వాడు మొగాడు, నీకేమైంది, బుద్ధి లేదా ఆడదానికి అంటారు. అమ్మాయినే అంటారు, వాడు మొగాడు, నీ బుద్ధి ఏమైంది, నువ్వు ఆడదానివి కదా, నువ్వెట్టుండాలా, ఆడదానికి సిగ్గుండొద్దా అంటారు. ఇక్కడ మళ్ళీ ఆడవాళ్ళు కూడా జరుగుతుంది మేడం. వీళ్ళని కూడా అన్ని చూపిస్తున్నారు, అలా కూడా జరుగుతుంది. అవును, పుట్టింట్లోనూ అంటారు, మెట్టింట్లో కూడా ఆడపిల్ల కదా. అవును, ఏమన్నా అన్నారంటే అవునమ్మా వాడు మొగాడు, నువ్వు ఆడపిల్లవి, నీకేమైంది అంటారు. మెట్టింట్లోనూ అంతే, వాడు మొగోడు, వాడు అట్టున్నాడు, నీకేమైంది అంటారు. ఎటు తిరిగి ఒక స్త్రీకే వస్తుంది అన్నమాట. కరెక్ట్. ప్రతి 100 మంది ఆడపిల్లల కోసం 115 మంది మగపిల్లలు పుడతారు. కానీ యుక్త వయసు వచ్చేసరికి 15 మంది మగపిల్లలు చనిపోతారంట వాడు. బాబోయ్, చనిపోతారు. అలా వాళ్ళు పెళ్లిడికి వచ్చేసరికి 100 మంది ఆడపిల్లలకు 100 మంది మగపిల్లలు ఉంటారు. ప్రకృతి కూడా 15 మంది ఎక్కువ మగపిల్లలను పుట్టిస్తుంది. కానీ ఈ 15 మంది పిల్లలు త్వరలో చనిపోతారని ప్రకృతికి స్పష్టంగా తెలిసే అలా చేస్తుంది. అలా పెళ్లి ఈడు వచ్చేసరికి అబ్బాయిలు అమ్మాయిలు నిష్పత్తి సరి సమానంగా ఉంటుంది. కానీ స్త్రీలు తమను తాము సౌకర్యంగానే ఉంటారు. రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా వారిని అడ్డుకోకపోతే వారు పెళ్లి చేసుకోకుండా ఉండడానికే ఇష్టపడతారు. వావ్, అదే మరి. కరెక్ట్ మేడం. ఇదైతే అవసరం లేదు. ఎందుకు అవసరం? ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్నా ఒక తల్లిలాగా ఉండగలదు, పెళ్లి చేసుకోకున్నా తల్లిలాగా ఉండగలదు. పెళ్లి చేసుకుంటూ ఒక తల్లి ఉంది, ఒక బిడ్డకి తల్లి అవుతుంది. అదే ఒక భార్య అయితే భార్య అవుతుంది, తల్లి కూడా అవుతుంది. అది ఆ స్త్రీ అనుకుంటే ఆమె ఇష్టపడితేనే కదా అక్కడ జరిగేది. కానీ ఆమెకి ఇష్టానికి వ్యతిరేకంగానే జరుగుతుంది కదా మేడం. బహుశా ఇదే పురుషుడు స్త్రీలను రాజకీయ, సామాజిక, ఆర్థిక పరంగా అణగదొక్కేందుకు గల కారణాలలో ఒకటి కావచ్చు. లేకపోతే చాలా మంది స్త్రీలు పెళ్లి చేసుకోకుండా ఉండడానికి ఇష్టపడతారు. ఒకవేళ వారు తల్లులు కావాలనుకున్న పెళ్లి ప్రసక్తి లేకుండానే తల్లులు అవ్వాలనుకుంటారు. అవును, స్త్రీకి తాను తల్లి కావాల్సిన అవసరం ఎంతో ఉంది. కానీ ఆమె ఒక భార్యగా అవ్వాల్సిన అవసరం ఆమెకు ఏ మాత్రం లేదు. పురుషుల అవసరాలు మరి శారీరక పరమైనవి, స్త్రీల అవసరాలు మరి మానసిక పరమైనవి. వాట్సాప్ సార్, నిజంగా మీకు వందనాలు. కరెక్ట్. ఇది నిజమే, ఇది మొహమాటం లేకుండా చెప్పొచ్చు. ఇప్పుడు వాళ్ళకి శరీరంతో వాళ్ళు స్పందిస్తారు, స్త్రీ అలా కాదు. ఎమోషన్ ఫీలింగ్స్, స్త్రీకి ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళ ఫీలింగ్స్ ఉండవంటే మేబీ ఉండొచ్చు, కాదని చెప్పట్లేము. స్త్రీకి ఉన్నన్ని ఎమోషన్స్ పురుషుడికి ఉండవు, ఫీలింగ్స్ ఉండవు వాళ్ళకి అదే యాక్షన్. శారీరక ఎమోషన్స్ వాళ్ళవి, మానసికమైన ఎమోషన్స్ కావు వాళ్ళవి, శారీరకమైన ఎమోషన్స్. కాబట్టి వాళ్ళు ఎంత అయిపోతే ఇంకా అయిపోయిన పని అనుకుంటుంటారు వాళ్ళు. స్త్రీ అలా కాదు. అందుకే స్త్రీ ఎప్పుడు పెళ్లి పేరుతో తాను దోపిడికి గురవుతున్నానని భావిస్తూ ఉంటుంది. ఆమె భావన సత్యమే. ఎందుకంటే పురుషుని ఆసక్తి లైంగిక పరమైనది, స్త్రీ ఆసక్తి పూర్ణత్వం కన్నా చాలా ఎక్కువ. అది కేవలం లైంగిక పరమైనది మాత్రమే కాదు, రతి క్రీడ ఆమెకు ఆ పూర్ణత్వంలోని ఒక భాగం కావచ్చు. కానీ పురుషుని ఆసక్తి మౌలికంగా లైంగిక పరమైంది, మిగతాదంతా కేవలం అలంకార ప్రాయం మాత్రమే. పురుషునికి అది అంత అవసరం లేదు. అతనికి రతి క్రీడ పైనే నిరంతర ఆసక్తి. అందుకు కారణం చాలా చిన్నది, వారి లైంగికత్వాలు వ్యత్యాసంగా ఉండటమే. పురుషుని లైంగిక వాంఛ స్థానికం, అది జననాంగానికే పరిమితం, కానీ శరీరం మొత్తానికి వ్యాపించి లేదు. కానీ స్త్రీ లైంగిక వాంఛ సంపూర్ణం,
ఆమె శరీరం అంతా లైంగికమైంది, అది జననాంగానికి మాత్రమే పరిమితం కాదు. అందుకే రతి క్రీడలో పాల్గొనడానికి ముందు స్త్రీకి ఆమె శరీరం అంతా కామ ప్రేరేపణను రేకెత్తించే సరస సల్లాపాలు ఆమెకు చాలా అవసరం. పురుషుడు ఎప్పుడు తొందరపడతాడు, అతని ప్రేమ కేవలం కుమ్ములాట వ్యవహారం. కానీ అప్పటికే స్త్రీ శరీరం ఇంకా వేడెక్కదు. పురుషుడు తన ముగించేసి బయటకు వెళ్లేందుకు దుస్తులు వేసుకుంటూ ఉంటాడు. అతని లైంగిక వాంఛ జననాంగం వరకే పరిమితం. కానీ స్త్రీ సంపూర్ణురాలు. గాఢమైన కామవాంఛ ఆమె శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. ఆమె శరీరం అంతా పాల్గొంటే తప్ప ఆమెకు భావప్రాప్తి కలగదు. అలాంటి భావప్రాప్తి ఆమె కలగనప్పుడు కామకేలిపై ఆమెకు ఆసక్తి కోల్పోతుంది. కానీ పురుషుడి ధ్యాస అంతా కామకేలిపైన. హాయ్, గుడ్ మార్నింగ్, రాత్రి కలలోకి వచ్చావు అన్నాడు అతను తన అందమైన కార్యదర్శితో ఒక అధికారి. ఆహా, అయితే చేశారా అంది ఆమె. లేదు, నేను ముందుగానే లేచిపోయాను అన్నాడు అధికారి. వారిద్దరి అవగాహన ఎప్పుడు విభిన్నంగానే ఉంటుంది. స్త్రీ ఎప్పుడు తనను మోసం చేసే ఒక యంత్రంలా వాడుకుంటున్నారని, తనని అలా చులకనగా చూడటం చాలా అవమానకరమని భావిస్తూ ఉంటుంది. అందుకే ఆమె చాలా అవమానకరమైన విషయం. అందుకే పెళ్లి ఆమెకు అవమానకరమైన విషయం. పెళ్లి ఆమెకు శాశ్వత వ్యభిచారంగా అనిపిస్తుందే తప్ప మరేమీ కాదు. తనను శాశ్వతంగా అమ్మేసినట్లుగా భావిస్తుంది. ఎలాంటి సృజనాత్మకత, ఆనందం, అన్వేషణ లేకుండా కేవలం బానిసత్వం, నిరంతర బానిసత్వంలో ఎప్పుడు అవమానాల పాలవుతూ చులకనగా వాడుకోబడే జీవిత చక్రం తప్ప ఆ బేరంలో ఆమెకి దక్కేదేమిటి? పురుషులకు సెక్స్ శారీరక విడుదలే తప్ప ఆధ్యాత్మిక విషయం కాదు. కానీ స్త్రీలకు అది ఆధ్యాత్మిక విషయం. అందుకే స్త్రీ ఎప్పుడు భంగపడ్డట్టుగా భావిస్తుంది. అద్భుత ఆధ్యాత్మిక అనుభవంలో ప్రేమ ఒక భాగం కానప్పుడు ఆమె అందుకు ఏ మాత్రం సహకరించలేదు. అవును, అన్యమన్య మనస్కంగానే ఆమె ఆటలో భాగమవుతుంది అంతే. లక్షలాది మంది స్త్రీలు భావప్రాప్తి అంటే ఏమిటో పూర్తిగా మర్చిపోవడం వల్ల ఈ దుస్థితి దాపురించింది. పురుషుని అవగాహన రాహిత్యం వల్లనే వారు అలా ఘనీభవించిపోయారు. ప్రతి స్త్రీకి పురుషునికి వారిద్దరు భిన్నమైన వారని, ఇద్దరు శరీరాలు, మనస్తత్వాలు పూర్తిగా వ్యత్యాసమైనవని వారికి చక్కగా బోధించవలసిన అవసరం ఎంతైనా ఉంది. వారిద్దరూ పరస్పరం తమ శారీరక, మానసిక స్థితులను అర్థం చేసుకోవాలి. వారికి ఇవి బోధించాలి. ప్రతి విశ్వవిద్యాలయం విద్యార్థులకు వారి శరీర నిర్మాణం గురించిన అవగాహనను, ఆధ్యాత్మికతను అర్థం చేసుకునేందుకు సహకరించాలి. కానీ ఇలాంటివేవి బోధించట్లేదు. సెక్స్ నిషిద్ధం, దాని గురించి ఏం మాట్లాడకండి. మనుషులు దానికి అవసరమైన విజ్ఞానంతో జన్మించినట్లుగానే ప్రవర్తిస్తుంటారు. అది మరీ మూర్ఖత్వం. పిల్లలు కనడం మాత్రం జరగవచ్చు, కానీ అది చాలదు. సెక్స్ చాలా లోతైన ప్రాముఖ్యత కలిగింది. అది పునరుత్పత్తి కోసం మాత్రమే కాదు, దానికి అనేక బహుముఖ గుణాలున్నాయి. అదొక ఆట, అదొక సరదా, అదొక ప్రార్థన, అదొక ధ్యానం, అదొక ఆధ్యాత్మికత. ఇలా అత్యధమ స్థాయి రంగు నుండి అత్యున్నతమైన రంగు వరకు అనేక వర్గాల సమాహారం. అదొక ఇంద్రధనస్సు. ఈ విషయంపై స్త్రీ పురుషులకు చక్కగా బోధించవలసిన అవసరం ఎంతో ఉంది. అప్పుడే పురుషుడు స్త్రీని అర్థం చేసుకొని ఆమె భావప్రాప్తి శిఖరాలు చేరుకునేందుకు సహకరించగలుగుతాడు. అలాగే స్త్రీ కూడా పురుషుని అర్థం చేసుకొని అతన్ని సహకరించగలుగుతుంది. పెళ్లి ఇంతవరకు అజ్ఞానాంధకారంలోనే మగ్గి ఉంది. అది అలా అనేక శతాబ్దాలుగా సాగుతుంది. సెక్స్ కు సంబంధించిన విజ్ఞానం అంతా అణిచివేయబడింది. దాన్ని మళ్ళీ కనుక్కున్నప్పటికీ నీతి బోధకులు, పరిశుద్ధులు, మతాచార్యులు, రాజకీయ నాయకుల చేత అణిచివేయబడింది. ఎందుకంటే మీరు భావప్రాప్తికర పరమానందాన్ని పొందాలని వారు కోరుకోరు. జీవితాలలో ఉన్నత ప్రమాణాలతో కూడిన గాఢమైన ప్రార్థన అంటే ఏమిటో అనుభవపూర్వకంగా వారికి తెలుసు. అందువల్ల వారు జీవితాన్ని గాఢంగా ప్రేమిస్తారు. చంపడానికి, తప్పించబడడానికి వారు సిద్ధంగా ఉండరు. జీవితం పట్ల వారికున్న గౌరవం, వారి జీవితానందం ఎంతో అద్భుతంగా ఉంటుందంటే వారు దైవం పట్ల ఎంతో కృతజ్ఞులుగా ఉంటారు. మహమ్మదీయులు, హిందువులు ఘర్షణ పడి ఒకరినొకరు చంపుకోవడం లాంటి విధవ కారణాల కోసం జీవితాన్ని వదులుకునే తొందరలో వారు ఉండరు.
రాజకీయ నాయకులకు మతాచార్యులకు ఇది చాలా ప్రమాదకరమైన విషయం. అందుకే ప్రజలను ఎలాగైనా భావ ప్రాప్తికర పరమానందానికి దూరంగా ఉంచాలని అంగీకారానికి వచ్చారు. లేకపోతే ప్రజలు ఎంతో కాలం బానిసలుగా ఉండరు. వాళ్ళని మోసగించడం, వారిని అదములను చేసి యంత్రాలుగా వాడుకోవడం అసంభవం అవుతుంది. మేడం ఎందుకంటే వారు అయిపోయిందా మేడం? ఒక లైన్ ఉంది మేడం. ఆధ్యాత్మికత ఉన్నత ప్రమాణాలతో కూడుకున్న జీవితం వారికి ఉంటుంది. వాటిని అంతా తేలిగ్గా వదులుకునేందుకు వారు సిద్ధంగా ఉండరు. రాజకీయ నాయకులు మతాచార్యులు అణచివేయబడ్డ సమాజాన్ని సృష్టించారు. అలా అణచివేయబడ్డ మానవుని వల్లనే మొత్తం మానవాళి రోగగ్రస్తమై వికారంగా తయారైంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా ఉంది ఈరోజు అయితే. చాలా డెప్త్ ఉంటుంది అని చెప్పే మా జ్ఞానం, ఓషో గారు చెప్పే జ్ఞానము ఎంత అద్భుతంగా, చాలా డెప్త్. అది కూడా ధ్యానపరంగా తీసుకోమంటాడు. ప్రతిదీ ధ్యానం